2007 యాపిల్ తన ఐఫోన్ ని మొట్టమొదటిసారిగా మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటిదాకా ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని ఇది కంప్లీట్లీ చేంజ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇదే రెవల్యూషన్ ని ఈ మొబైల్ ఫోన్ మన ముందుకైతే తీసుకొని రాబోతుంది. ఇది మొబైల్ ఫోన్ అని చెప్పడం కన్నా గానీ ఏఐ బేస్డ్ మీద రన్ అయ్యేటువంటి ఒక హార్డ్వేర్ డివైస్ అని చెప్పొచ్చు. ఏఐ ఇప్పటిదాకా మీరు కేవలం సాఫ్ట్వేర్ లో మాత్రమే చూసారు, బట్ ఏఐ ద్వారా ఇలాంటి పనులు కూడా చేయించొచ్చా అండ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకొని వెళ్ళడం కోసం ఈ బ్రాండ్ ఈ ఫోన్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రాబిట్ కంపెనీ. వీళ్ళకి సంబంధించినటువంటి R1 ఫోన్ అయితే లాంచ్ చేశారు. నిజంగా చెప్పాలన్నట్లయితే ఇప్పుడు ఐఫోన్ 15 Pro Max చూసారా, దీని వెడల్పు అయితే సేమ్ ఉంటుంది, అంటే ఆ ఫోన్ యొక్క వెడల్పు సేమ్ ఉంటుంది, బట్ హైట్ మాత్రం జస్ట్ దీనిలో సగం ఉండడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, దీంట్లో ఒక చిన్న స్క్రీన్, దీంతో పాటు ఒక స్క్రోలర్, అలాగే పుష్ టు టాక్ బటన్ తో పాటు 360 degrees రొటేట్ చేసేటువంటి ఒక కెమెరాని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంతేకాదు, ఫోన్ ని రీఛార్జ్ చేసుకోవడానికి యాజ్ యూజువల్ గా USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే 2 watts కి సంబంధించినటువంటి స్పీకర్స్. ఆఫ్ కోర్స్ ఆడియో వినాలి కదా, సో రెగ్యులర్ గా స్మార్ట్ ఫోన్ ఉన్నట్లే ఉంది, కాకపోతే ఇది కొంచెం డిజైన్ యూనిక్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫ్లిప్ ఫోన్ చూసినటువంటి ఫీల్ అయితే క్రియేట్ అవుతుందని అనుకుంటారేమో, కానీ నార్మల్ గా మనం వాడేటువంటి స్మార్ట్ ఫోన్ కి ఈ స్మార్ట్ ఫోన్ కి చాలా డిఫరెన్స్ ఉండడం జరిగింది. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ యాపిల్ కావచ్చు, అలాగే గూగుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏఐ బేస్డ్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ ని రీప్లేస్ చేయగలిగేటువంటి థింగ్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. లైక్ యాపిల్ విజన్ ప్రో కావచ్చు, అలాగే గూగుల్ కి సంబంధించినటువంటి లెన్స్ కావచ్చు. బట్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ సైడ్. ఇంకా చెప్పాలన్నట్లయితే మధ్య తరగతి లేదా రెగ్యులర్ యూజర్స్ అయితే దీన్ని పర్చేజ్ చేసే అవకాశమే లేదు, ఎందుకంటే ఇవన్నీ 3.5 లక్షలు 4 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా జస్ట్ మీకు 20,000 రూపాయల్లోనే రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగేటువంటి ఫ్యూచర్ ఏఐ పవర్డ్ స్మార్ట్ ఫోన్ అని అర్థం. ఈ మొబైల్ ఫోన్ ని మొన్న CES లో రాబిట్ కంపెనీకి సంబంధించినటువంటి CEO అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. టీన్ ఏజ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక కంపెనీ దీన్ని తయారీలో వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది అంట. ఈ కంపెనీ కొత్త కంపెనీ ఏం కాదు, ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే నథింగ్ కంపెనీ. ఆ నథింగ్ ఫోన్ 1 లోను, అలాగే నథింగ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి చూసారా, వాటి ప్రొడక్షన్ లో కూడా ఇదే కంపెనీ కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. అదే కంపెనీ యొక్క సహాయంతో వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ని డిజైన్ చేయడం అయితే జరిగింది. రెగ్యులర్ గా మనం చూసేటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా లాట్స్ ఆఫ్, ఇంకా చెప్పాలన్నట్లయితే యాప్స్ ని డ్రివెన్ చేసేటువంటి ఒక హార్డ్వేర్ డివైస్ అని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, స్విగ్గీ జొమాటోను మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఓలా లేదా ఊబర్ ని యూజ్ చేస్తారు. ఇట్లా రకరకాల యాప్స్, అంటే ప్రతి ఒక్క పనికి మనకు ఒక్కొక్క యాప్ మీద మనం ఆధారపడుతుంటాం. అండ్ యాప్ ని డ్రివెన్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ని మనం iOS లో కావచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ లో కావచ్చు, మైక్రోసాఫ్ట్ లో కావచ్చు, మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బట్ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఎలాంటి యాప్ సహాయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హార్డ్వేర్ ని మౌల్డ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి టాస్క్స్ అన్నిటిని కూడా ఇది కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అంటే సింపుల్, మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి, జస్ట్ మీరు ఇందులో ఉండేటువంటి పుష్ టు టాక్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ ని ప్రెస్ చేసి మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి డెస్టినేషన్, ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అనేది గనక మీరు చెప్పారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకోసం తక్కువ ధరలో, అంటే ఏదైతే అప్పుడు ప్రెసెంట్ లో ఉన్నటువంటి యాప్ లో తక్కువ ఫేర్ చూపిస్తుందో ఆటోమేటిక్ గా దాని సహాయంతో ఒక క్యాబ్ ని బుక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆకలిస్తుంది అని చెప్పారు అన్నట్లయితే మీ ఫేవరెట్ ఫుడ్ ని మీ ఫేవరెట్ రెస్టారెంట్ లేదన్నట్లయితే నియర్ బై లో ఎక్కడ తక్కువగా దొరికితే ఇదంతా కూడా ఆల్గరిథం, ఏఐ ఆల్గరిథం తోటి డైరెక్ట్ గా ఆర్డర్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కొత్తగా మనం చూసేదేం కాదు, ఆల్రెడీ మనం రెగ్యులర్ గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లోనూ చూస్తున్నాం కదా. అంటే దీంట్లో మనం మాన్యువల్ గా వీటికైతే ఫీడ్ చేయాల్సి ఉంటుంది, నేను పలానా దగ్గర నుంచి పలానా దగ్గర దాకా. బట్ ఇది స్వతహాగా ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, కృత్రిమ మేధస్సు సహాయంతో డెసిషన్స్ తీసుకొని మనకి ప్రాపర్ డెస్టినేషన్ చూపించడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాప్స్ వాడుతున్నా గానీ ఇమీడియట్ గా, లేదా మీరు ఐటనరీ ఎక్కడన్నా మీ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు, 4 పెద్దోళ్ళం అలాగే 2 పిల్లలు వెళ్తున్నారు, దీనికి సవగ్గా నేను పలానా దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నట్టయితే డే టు డే స్కెడ్యూల్ తో పాటు ఆటోమేటిక్ గా ఫ్లైట్ టికెట్స్ ని కూడా ఇదే బుక్ చేయగలదు. అఫ్ కోర్స్ దానికి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలనుకోండి. సో ఇంకా చెప్పాలంటే మనం మల్టిపుల్ యాప్స్ లేదన్నట్టు యాప్స్ మీద డిపెండ్ అవ్వకుండా UI మొత్తం కూడా యాప్స్ మీద బిల్డ్ అవ్వటం దీని యొక్క స్పెషాలిటీ. ఇంతేకాదు, దీంట్లో మనకు ఒక చిన్న రొటేటబుల్ 360 degrees కెమెరాని మన ముందు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని ఒక పిక్చర్ క్యాప్చర్ చేసి ఇందులో ఉండేటువంటి ఐటమ్స్ ని బేస్ చేసుకుని నాకు ఒక మంచి రెసిపీ, అది కూడా హెల్దీది కావాలి అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ రెసిపీని మీ ఫోన్ స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది. ఇవన్నీ ఆల్రెడీ మనం ఏఐ ద్వారా చేస్తున్నాం కదా. అంటే ఏఐ కి మనం మాన్యువల్ గా ఇన్పుట్ ఇవ్వాలి, ఇక్కడ జస్ట్ ఒక వాయిస్ కమాండ్ ద్వారా ఇస్తే సరిపోతుంది. జస్ట్ లైక్ దట్ ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గూగుల్, సిరి లేదన్నట్లయితే మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి కార్నెటో కావచ్చు, లేదా అలెక్సా కావచ్చు, ఇవన్నీ
యూజ్ చేస్తున్నాం కదా, అదే పని ఇది చేస్తుంది కదా, దీనిలో పెద్ద వింతే ఉందని అనుకుంటారేమో. అక్కడ అవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ని ప్రాపర్ గా తీసుకోలేని సందర్భాల్లో లేదా అవి సెర్చ్ చేయలేనటువంటి సందర్భాలలో ఖచ్చితంగా అవి బ్రౌజర్స్ లేదా డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్స్ మీద అయితే ఆధారపడుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో కృత్రిమ మేధస్సు కాబట్టి ఎడిషనల్ గా సెర్చ్ ఇంజిన్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ మాన్యువల్ గా మనం ఇన్పుట్స్ ఇవ్వకుండా రిజల్ట్స్ ని మన ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక రెగ్యులర్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ మనం రెగ్యులర్ గా ఫోన్స్ ఎలా అయితే యూస్ చేస్తున్నాం సేమ్ అదే విధంగా ఇందులో సిమ్ కార్డ్ ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళు వచ్చేటప్పటికి 4G టెక్నాలజీని మాత్రమే తీసుకొచ్చారు, 5G అయితే ఇందులో లేదు. బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే 4GB ఆఫ్ ర్యామ్, 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటుగా మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి P35 ప్రాసెసర్ ని యూస్ చేశారు. సో రెగ్యులర్ గా మనం నార్మల్ గా చూసేటువంటి ప్రాసెసర్ అఫోర్డబుల్ గా తీసుకొని రావాలి అని చెప్పి పెద్దగా హంగులు ఆర్భాటాలు ఏం చేయకుండా వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్, అది కూడా 360 డిగ్రీస్ రొటేటబుల్ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీరు 1080p లో 24 FPS లో మీరు వీడియోస్ ను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 1000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడంతో పాటు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో రెగ్యులర్ గా మనం ఫోన్స్ ని ఎలా అయితే ఛార్జ్ చేస్తుంటామో అలాగే దీన్ని కూడా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఫోన్ వెయిట్ కూడా వీళ్ళు చెప్పడం 115 గ్రాముల్లో మనకు రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లైటెస్ట్ వెయిట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంతా బానే ఉంది కానీ ఇందులో ఉన్నటువంటి UI ఏంటిదన్నా ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుందా లేదా iOS మీద రన్ అవుతుందా లేదా విండోస్ అని అంటారేమో. ఇవన్నీ కాదు, తెలుసు కదా చాట్ GPT, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ అనేటువంటి ఒక ఇంటర్ఫేస్ మీద అయితే మనకు రన్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇది కొంచెం మాడిఫై చేసి మనకు చూపించడం జరుగుతుంది. అదే ప్లాట్ఫామ్ మీద వీళ్ళు ఈ UI ని డెవలప్ చేయడం అయితే జరిగింది. బట్ అక్కడ కేవలం సాఫ్ట్వేర్ పరంగా లేదంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది స్వతహాగా ఆలోచించి ఇంకా చెప్పాలంటే ఒక మనిషి మనకి పర్సనల్ గా ఏ విధంగా అయితే కస్టమైజ్ చేసి ఇవ్వగలడో ఆ ఫీచర్స్ అన్నిటిని కూడా ఇది మనకి ప్రొవైడ్ చేయగలుగుతుంది. అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇదైతే ప్రోటోటైప్ కాదు, డైరెక్ట్ గా వీళ్ళు సేల్ లోకి తీసుకొని రావడం జరిగింది. కేవలం $199 రఫ్ గా మన ఇండియాలో యాపిల్ వేసినట్లుగా ఇంపోర్ట్ చేసుకున్న $100 per dollar వేసుకున్నా గానీ 20,000 రూపాయలని మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళు లాంచ్ డే రోజు కేవలం 5,000 యూనిట్లు మాత్రమే తీసుకొచ్చారు. 5,000 యూనిట్లు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సోల్డ్ అవుట్ అవుతుంతో పాటు మరొక 30,000 ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్ వీళ్ళ దగ్గర ఉందంట. వీటన్నిటిని కూడా వీళ్ళు రాబోయేటువంటి ఏప్రిల్ లేదా మే మాసంలో డెలివరీ ఇస్తానంటున్నారు. నిజంగా ఇది స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని చేంజ్ చేస్తుందా అని అంటే ఎస్, ఖచ్చితంగా చేంజ్ చేస్తుందని నేను అంటాను. ఇవాళ రేపు ప్రతి ఒక్క ఫోన్ లోను మనం వెరీ కామన్ గా చూస్తున్నాం. ఎంతకాడికి వాళ్ళు హార్డ్వేర్ పరంగా డెవలప్ చేస్తున్నారే గానీ మొబైల్ ఫోన్ లో నాకేం పెద్దగా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించట్లేదు. బట్ దీంట్లో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అనిపిస్తున్నాయి. ఇక ఈ కంపెనీని పక్కకు పెడితే మరి మిగతా కంపెనీలు ఏం చేయబోతున్నాయి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే యాపిల్ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి విజన్ ప్రో మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ అంతా కూడా మనకి స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా విజన్ ప్రోనే మనం యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ అంత పెద్ద బల్కీ హెవీ హెడ్సెట్ పెట్టుకొని మనం రోజంతా వర్క్ చేయాలంటే ఇది హైలీ ఇంపాసిబుల్. సర్టెన్ పీరియడ్స్ కి మాత్రమే అది వర్క్ అవడం జరుగుతుంది. బట్ ఈ రాబిట్ ఫోన్ R1 ఏదైతే ఉందో చాలా కాంపాక్ట్ గా ఈజీ టు క్యారీ. అండ్ సామ్సంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏని వీళ్ళు ఎంతకాడికి ఫొటోస్ ని సర్చ్ ని లేదన్నట్లయితే ట్రాన్స్లేషన్ పర్పస్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తున్నారు. కానీ హార్డ్వేర్ పరంగా వీళ్ళు పెద్ద చేంజెస్ అయితే తీసుకొని రావట్లేదు. మేబీ ఈ కంపెనీని ఇలాంటి కంపెనీస్ టేక్ ఓవర్ చేయటమో లేదంటే ఈ టెక్నాలజీని పెద్ద విషయం ఏం కాదు. ప్రతి కంపెనీ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి హార్డ్వేర్స్ అలాగే సాఫ్ట్వేర్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి దాన్ని వీళ్ళ ఫోన్స్ లో ఇంప్లిమెంట్ చేయడం అయితే లైక్ సామ్సంగ్, యాపిల్ ఇలాంటి వాటన్నిటికైతే పెద్దగా ప్రాబ్లం అయితే కాదు. వాటిని ఇంటిగ్రేట్ చేస్తారు, చేసి వీళ్ళు కూడా ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఇదే రాబిట్ కంపెనీని ఈ పెద్ద కంపెనీస్ టేక్ ఓవర్ చేసి ఈ టెక్నాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాబోయేటువంటి ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో రెగ్యులర్ గా మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటికీ గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసిందని చెప్పి ఖచ్చితంగా దీని ద్వారా అయితే మనం నిర్ధారించుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో దీని అయితే మన ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇది కేవలం యూఎస్ లో మాత్రమే. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కంపెనీ కూడా యూఎస్ దే. సో మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని హ్యూజ్ కంట్రీస్ లో వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైన తర్వాత కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.